వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. 8 లక్షల వేల కోట్ల రూపాయల అప్పున్న ఈ రాష్ట్రంలో కూడా పేదోని ఆదుకోవాలి, పేదోని ఇల్లు కట్టియాలి. ఆనాడైనా రాజశేఖర గారి పీరియడ్లో ఇందిరమ్మ పేరు మీద ₹1,00,000 ఇచ్చిన కాలానికి అదే గొప్ప. ఆ తర్వాత మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి టిఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని మోసం చేసి 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 10 అంటే 10 కాదు, ఒకటంటే ఒకటి ఇవ్వలేదక్క. మళ్ళీ మీరు ఆలోచన చేసిండ్రు, వీళ్ళ నుంచి ఇంజనీరింగ్ కాదు, సంక్షేమ పథకాలు కావు, మళ్ళా కాంగ్రెస్ పార్టీ వస్తేనే మీకు ఖచ్చితంగా ఇల్లు ఇస్తానని ఆశిస్తున్నా. మీ తమ్ముడు, మీ కొడుకు, మీ అన్న శ్రీహరి ఉంటే ఖచ్చితంగా ఇల్లు వస్తాయని ఆశతో ఖచ్చితంగా మీరు ఏ ఆశీర్వాదం గెలిపించారో ఈ రోజు మాట ఇస్తా ఉన్నా. ఈ రోజు 300 టౌన్లు ఇచ్చిన ఒక్క టౌన్ అనేది నియోజకవర్గం కాదు, ఒక్క టౌన్ లోనే 300 ఇల్లు ఇచ్చిన. మీరు ఇవన్నీ కంప్లీట్ చేస్తే ఇంకా 300 ఇల్లు కూడా నేను ఇచ్చేటువంటి కార్యక్రమాలు తీసుకుంటాను. ఈ మొత్తంలో ఏ వాడికి పోయినా కూడా ఒక్కటంటే ఒకటి బర్కం కనిపించరాదు, ఒక్కటంటే ఒకటి పెంకుటిల్లు కనిపించరాదు, ఒక్కటంటే ఒకటి కిరాయిలో ఉన్నామనే మాట వినిపించరాదక్క. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, మీకు చేతులు జోడించి నమస్కారం చేసి చెప్తా ఉన్నా, రేపటికైతే ఇల్లు చాలు చేయండి. ఇల్లు కోసం దినం చూసే అవసరం లేదక్క. ఎందుకంటే ఇన్ని ఏళ్ళు దినాలు బాగున్నా చేతిలో సర్టిఫికేట్ లేకుండే, ఇల్లు కట్టే అవకాశం లేకుండే. ఈ రోజు అవకాశం వచ్చింది, ఈ రోజు దినాలు చూసుకుంటూ పోతే బడ్జెట్ ఫండ్ పెట్టుకొని మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఇల్లు కట్టాలా, మీరు మీకు డబ్బులు ఇప్పియాలా, ఇది మా బాధ్యత. ఇక్కడ కలెక్టర్ గారు మనం ఏది పంపించినా ఫార్వర్డ్ చేసి మీ అందరి కోసం ఆలోచన చేస్తా ఉన్నారు. వారి సమక్షంలో చెప్తా ఉన్నా, దయచేసి ఇళ్ళ కాగితాలు తీసుకుపోయి కూటలో పెట్టాం, లేకపోతే ఇంకోటి వచ్చినాక కొడుకు వస్తే, మూడు వస్తే, ఇంకోటి వస్తే కడతామనే ఆలోచనతో కాకుండా గూడు లేని నిరుపేదలకు ఇచ్చినాం. ఇంతకుముందే మాట్లాడేటప్పుడు ఆ సంతోషంతో కన్నీళ్ళు వస్తా ఉంటే చాలా బాధ అనిపించింది. 10 సంవత్సరాలు మీ నరక యాత్ర చూసినాం అక్క. కాబట్టి మీకు తెలియజేస్తా ఉన్నా, మీ అందరితో కోరుతా ఉన్నాక ఇంకా మీరు కావాలిస్తే వీడికి అయిపోయిందేమో, ఇంకో రాదేమో అని భయప్రాంతులకు గురి కాకండి. ఇంకా మీరందరూ కూడా ఇల్లు కట్టుకుంటే మీ ఇళ్ళలో ప్రతి ఇంటికి వస్తారు. మీరందరూ ఇల్లు కట్టుకోవాలని పిలుస్తారా లేదా? పిలుస్తామో చేయలేము, సగం చెప్తారు సార్ మీరు రైట్లా. మీరు ఆలోచన చేయాలి. నేను మీకెళ్ళి విడిపడలే, బయటికెళ్ళి రాలే. మీ నడమ పుట్టినోని, మీ ఊర్లో మీ నడమ, మీ కష్ట సుఖాలు తెలిసినోని, మీ పేద మంది ఆలోచన విధానం తెలిసినోని. నేను కూడా పేదింటి బిడ్డలేక కింద వాకింగ్ పుట్టి కింద పిల్లలు నడుచుకుంటే సంఘం కాడికి వచ్చిన. మీ అందరూ ఆశీర్వాదం పెడితే వచ్చినా లేదా? కాబట్టి మీ ఆ కష్టాన్ని నా కష్టంగా అనుకున్నానక్క, మీ కష్టాన్ని నా కష్టంగా అనుకున్నా. అందుకే ఈ మొత్తం 8 సంవత్సరాలు వెనుకబడతానికి గురైంది, ఈ మొత్తం వెనుకబడతానికి గురైంది. దవాఖాన లేదు, చిన్న దవాఖాన కడతామంటే ఆ దవాఖాన చిన్నది వద్దని చెప్పేసి 10 ఎకరాలక సంగమూడ కాలువ పక్కల సంగమూడ గడ్డకి 10 ఎకరాలలో ఇప్పుడు రివైజ్ చేయించిన 42 కోట్లతో మీకు దయపాలన కూడా కట్టిస్తున్నాక 10 కాలైంది. సంవత్సరం లోపల దవాఖాన కట్టి మీకు అందరికీ కూడా వైద్య సేవలు అందించే ఏర్పాటు చేస్తారు. ఇదొక్కటే కాదు, ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలు బాగా చదువుకోవాలి. మక్కలు వెనుకబడడానికి గురైంది, కర్ణాటక బార్డర్లో ఉంది, పట్టణానికి దూరంగా ఉన్నాం. మన పిల్లలు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. ఏ నిర్ణయం అక్క? ఎవరు ఊహించలేదక్క. కంపౌండ్ వాళ్ళు పడిపోతే కట్టుకునే పరిస్థితి లేవు. మనం గవర్నమెంట్ స్కూల్లో బాత్రూమ్ లేని పరిస్థితి. కానీ ఈ రోజు 200 కోట్లు, ఎన్ని కోట్లు? 200 కోట్లు దండుపక్కల గోలపల్లి శివారులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాక మన పిల్లల కోసం. ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో కడుతున్నాం. 42 కోట్లతో దవాఖాన పనులు చాలు చేస్తున్నాం. నేనుండేటువంటి క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటున్నాను. ఈడ కోర్టు లేదే చేయకుండా అయినాపూర్ మత్తలకించి పేటకి కోర్టుకు పోవాలంటే. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.